సమాజాభివృద్ధికి కృషి చేసిన వారిని స్మరించుకొని వారి పేరున గత 5 సంవత్సరాలుగా చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రక్రియలో భాగంగా అమృతలూరు మండల పరిధిలోని మోపరు గ్రామంలో ఏఆర్సీ హాస్టల్ విద్యార్థుల సౌకర్యార్థం అమృతలూరు వాస్తవ్యురాలు ఉపాధ్యాయుని చిగురుపాటి శిరోమణి జ్ఞాపకార్థం మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆర్థిక సహకారంతో నోట్ పుస్తకాలు, పెన్నులు, పౌష్టికాహారం ఆదివారం హాస్టల్ నిర్వాహకులు పల్లెకొండు రాజుకు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు కొత్తపల్లి మాధవరావు, సిపిఎం నాయకులు బొనిగల అగస్టిన్, మల్లిపెద్ది సర్వజీ, ఎలివర్రు మాజీ సర్పంచ్ ఇంటూరి విజయభాస్కర్, పరుచూరి శంకర్, నక్కా పార్వతి తదితరులు పాల్గొన్నారు. లైబ్రరీలో ఒక పెద్ద బిల్డింగ్ కట్టించారు. అది చిగురుపాటి శిరోమణి గారని ఇటీవల చనిపోయారు. వారి భర్త పచ్చూరు నాగేశ్వరరావు గారని కమ్యూనిస్ట్ నాయకుడు వారి పేరు మీద కట్టించారు. మరి ఆ మేడం గారు, టీచర్ గారు, మరి వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలో అంటే పేదలకు పనిచేస్తూనే మరి వాళ్ళ అబ్బాయి డాక్టర్ అజయ్ అని చెప్పి ఆ అబ్బాయి చదువుకునే రోజు నుంచి కూడా ప్రజా ఉద్యమాల్లో ఉండేవాడు. అటువంటి ఆయన మరలా పుత్తూరుపల్లి సుందరరామరెడ్డి గారని నెల్లూరులో హాస్పిటల్, అది ప్రజా వైద్యశాల, మరి ఆ వైద్యశాలలోనే పనిచేస్తూ అతి తక్కువ జీతంతో జీవనం గడుపుతూ పేదలకి సేవ చేస్తున్నాడు. అంటే మనం అందరం కూడా చూస్తుంటాం. మేము మాటలు చెప్పడం కానీ పిల్లలకు వచ్చేటికి బాగా ఉండాలనుకుంటాం, బాగా సంపాదించాలి, బాగా ఉండాలి, ఎందుకంటే డాక్టర్ చదువుకుంటాడు. అయినా కూడా కాదు అని చెప్పి ఆమె చిన్నప్పటి నుంచే ఆమె పిల్లలకి చెప్పటమే కాదు అమలయ్యేట్టు చేసిన మరి మంచి మహిళ శిరోమణి. అట్లాగే వారి భర్త గారు కమ్యూనిస్ట్ పార్టీ మూవ్మెంట్లో అనేక సార్లు అరెస్ట్ చేస్తారని అజ్ఞాతంలో ఉండా పిల్లల్ని చదివించి మరి ఆ విధంగా తీర్చిదిద్దింది. అదే కాకుండా మా గ్రామంలో కూడా అందరూ చదువుకోవాలి, విజ్ఞానం పెంచుకోవాలి, తద్వారా వారి భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో ఆ లైబ్రరీలో వాళ్ళ భర్త గారి పేరు మీద కూడా లైబ్రరీలో పెద్ద రూమ్ ఏర్పాటు చేయటం, మరి వారిని ప్రత్యేకంగా వారి జ్ఞాపకార్థం మీ అందరూ కూడా అట్లా చదువుకోవాలని, మీరందరూ కూడా పేద పిల్లలు కాబట్టి వారి ఆశీస్సులతో బాగా ఉండాలనే ఉద్దేశంలో మేము ఈరోజు మీ అందరికీ పుస్తకాలు, పెన్నులు, అట్లాగే బిస్కెట్లు, శనగలు, బఠానీలు ఇవ్వటం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చిగురుపాటి శిరోమణి గారు, టీచర్ గారు, అది మరి వారిలాగానే మీరు అందరూ కూడా బాగుండాలని, వారి కుటుంబంలాగా బాగుండాలి, పేదలకు సేవ చేయాలనే ఆలోచనని అమలు చేస్తారని మరి నేను ముఖ్య అతిథిగా ఈ నియోజకవర్గం సిపిఎం నాయకులు అగస్టిన్ గారు ఇచ్చేశారు. వారు మాటలు చెప్పి వారి చేసినటువంటి అందరికీ నమస్కారం. పరుచూరు నాగేశ్వరరావు గారి భార్య శిరోమణి గారు నాకు దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుంచి 20-10 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. వాళ్ళ ఇంటికి నేను తరచూ వెళ్తూ ఉండేవాడిని. ఆమె నేను వెళ్ళేసరికి ఆమె రిటైర్మెంట్ అయి ఉంది. అయినా సరే ఆమె ఇప్పుడు వరకు 85 సంవత్సరాల వయసులో కూడా చాలా జ్ఞాపక శక్తి ఉంటుంది ఆమెకి. అట్లాగే ఆమె సైన్స్ టీచరు, ఇంగ్లీష్ టీచర్గా పనిచేసింది. అట్లాగే ఆమె పిల్లలు కూడా ఎప్పుడు సైన్స్ ప్రయోగాలకి వాటికి తీసుకెళ్ళి పిల్లలను కూడా తీర్చిదిద్దింది. అట్లాగే వాళ్ళ ఫ్యామిలీలు కూడా, వాళ్ళ భర్త సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు, ఆయన ఎలాంటి ఆదాయం లేకుండా పార్టీ పొలిటికల్ యాక్టివిటీలోనే పనిచేస్తూ ఉండేవాడు. కానీ ఏ రోజు కూడా ఆయన్ని డిస్కరేజ్ చేయలేదు. ఏ రోజు అనకుండా ప్రోత్సహించి, ఒక రకంగా ఆమె ప్రోత్సాహం లేకపోతే నాగేశ్వరరావు గారు ఆ విధంగా పనిచేసి ఉండేవాడు కాదు. అట్లాగే ఆమె కుమారుడు డాక్టర్ అజయ్ గారు నెల్లూరు ప్రజా వైద్యశాలలో పనిచేస్తున్నారు. నెల్లూరు ప్రజా వైద్యశాల అంటే మామూలు గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఎంత వైద్యం జరుగుతుందో అంత వైద్యం జరిగింది. అక్కడ దాదాపు 200 మంది స్టాఫ్ ఉంటారు, 40-50 మంది డాక్టర్లు ఉంటారు. నామినల్ తక్కువ ఫీజులతోనే ఇక్కడ 100 రూపాయలు ఉండే, ఇక్కడ 400 రూపాయలు ఉండే టెస్ట్ అక్కడ 100 రూపాయలు చేస్తారు. అంటే డాక్టర్లు కూడా తక్కువ వేతనాలు తీసుకొని హాస్పిటల్ కోసం సర్వీస్ చేస్తూ ఉంటారు. ఆయన ఎండి చదివాడు. ఎండి బయటకి వెళ్తే లక్షల రూపాయలు ఇస్తారు కార్పొరేట్ హాస్పిటల్లో. కానీ ఆయన తక్కువ వేతనానికి రామచంద్రారెడ్డి గారు తండ్రి గారు ఏదైతే ఆశయాలు నమ్మి కమ్యూనిస్ట్ భావాలు నమ్మి సుందరయ్య గారు తమ్ముడు పెట్టినటువంటి హాస్పిటల్లో ఈయన కూడా అక్కడ ప్రాక్టీస్కి వెళ్ళి అక్కడే దాంట్లోనే కంటిన్యూ ఇప్పటికి కూడా ఆయన దాంట్లోనే సేవలు అందిస్తారు. రోజు తర్వాత 12 గంటల పాటు పనిచేస్తూ ఉంటారు ఆయన హాస్పిటల్. అటువంటి గొప్ప డాక్టర్ గారు ఆ విధంగా సర్వీస్ చేయడానికి నాగేశ్వరరావు గారు కూడా సమాజాన్ని సేవ చేయడం కోసం ఆ సహకారం ఉంది. ఆ సహకారం లేకపోతే వీళ్ళు ఈ రకంగా ఉండేవాళ్ళు. ఈ రోజున అందరూ మన రత్నప్రసాద్ గారు చెప్పినట్టుగా
ఆదాయం మనకేంటి మన క్లాస్మేట్ అని ఆలోచించే రోజుల్లో ఆమె అక్కడ డబ్బు మీద వ్యామోహం లేకుండా పూర్తిగా వాళ్ళకి సహకరించి వాళ్ళని డిస్కరేజ్ చేయకుండా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. అట్లాగే ఆమె చనిపోవటం చాలా బాధాకరమైన విషయం. ఆమె పేరుతో మన రత్నప్రసాద్ గారు అమర్తులూరు, వాస్తవానికి అమర్తులూరు కోడలమే, వాళ్ళు ఎక్కువ తెనాల్లోనే ఉంటారు. అయినా కానీ రత్నప్రసాద్ గారు ఆమె పేరుతో మన ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా చాలా మంచి విషయం. అందుకని ఈ కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చినందుకు, నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు కూడా సిపిఎం పార్టీ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు. Kak, baik tak?